హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో నేను క్యాప్కట్ది మొబైల్ వెర్షన్ ఎడిటింగ్ ట్యుటోరియల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఎందుకు ఈ క్యాప్కట్? ప్రొఫెషనల్స్, వీడియో ఎడిటింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ముందుగా చెప్పే మాట ఏంటంటే అడోబ్ ప్రీమియర్ ప్రో ఆర్ ఎఫెక్ట్స్ కోసం ఆఫ్టర్ ఎఫెక్ట్స్. కానీ ఎడిటింగ్తో పాటు మల్టిపుల్ ఎఫెక్ట్స్ అన్నది క్యాప్కట్లో అది కూడా ఫ్రీగా మనకి లభిస్తుంది. సో మనం ఏం చేయాలి? ఆ క్యాప్కట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఈ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకున్నవి కొంచెం ఎన్హాన్స్మెంట్స్, అంటే మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటూ మనం షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేయొచ్చు. ఎందుకు ఎడిటింగ్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్రువరాతి వీడియోస్ చూసారనుకోండి, కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటుందో దానికి తగ్గట్టుగానే తన ఎడిటింగ్ స్కిల్స్ కూడా బాగా యూజ్ చేస్తాడు, అట్రాక్ట్ అవుతాడు, అందుకే పాపులర్ అయ్యాడు. సో చాలా వీడియోస్ నేను చూశాను. చాలా యూట్యూబర్సు కైన్ మాస్టరు పైరేటెడ్ వర్షన్ కైన్ మాస్టరు డెమో వర్షన్ లాంటివి తీసుకుంటారు. మ్యాక్సిమం అన్నిటికో వీడియోస్కో చాలా వీడియోస్కి లోగోస్ కనిపిస్తాయి, కైన్ మాస్టర్ లోగో. కానీ మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక సాఫ్ట్వేర్, అది కూడా ప్రొఫెషనల్స్ వాడే ఒక సాఫ్ట్వేర్ని మనకు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మనం ఆ ఎడిటింగ్ని నేర్చుకొని మన వీడియోస్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే క్యాప్కట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి, ఆర్ కలర్ గ్రేడింగ్ చేయాలి, ఆర్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ని పెట్టుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ యానిమేషన్ చేయొచ్చు, పర్సన్ బిహైండ్ ద టెక్స్ట్ చేయొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ రీల్స్ ఆర్ షార్ట్స్ అన్నీ కూడా నాకు తెలిసి క్యాప్కట్లో మ్యాక్సిమం చేస్తున్నారు. సో ట్యుటోరియల్ నేర్చుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఖచ్చితంగా ఈ ట్యుటోరియల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని డీపర్ ట్యూటోరియల్ వీడియోస్ మీకు అందిస్తాం. ఆల్రెడీ నేను పీసీ వర్షన్ని ప్లేలిస్ట్లో పెట్టుంచాను, అంటే చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేశాను. అంటే ఎడిటింగ్ చేయాలనుకుంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే, పీసీలో ఎడిటింగ్ చాలా బాగా వస్తుంది కంప్యూటర్ పీసీలో. ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటుంది, ఏ చిన్న ముక్క ఎడిట్ చేయాలన్నా మనకు బాగా కనిపిస్తుంది. సో మ్యాక్సిమం మీరు పీసీ వెర్షన్ని యూజ్ చేయండి, మ్యాక్సిమం పీసీలోనే చేయండి. లేదు మాకు పీసీ లేదు అనుకుంటే వాళ్ళు మొబైల్ వెర్షన్లో కూడా చేయొచ్చు. ఇది మొబైల్ ఫ్రీ వెర్షనే, అంటే ఇది ప్లే స్టోర్లో దొరకదు క్యాప్కట్, ఎందుకంటే ఇది ఇండియాలో అలౌడ్ కాదు. కొన్ని ప్రో ఫీచర్స్ ఆర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటుంది, వాటికి మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం యూఎస్ విపిఎన్ వాడాలి. సో నేను పీసీ వర్షన్ని యాజ్ వెల్ యాజ్ మొబైల్ వర్షన్ని డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవట్లేదు కాబట్టి దాన్ని అన్నోన్ రిసోర్స్ అని చెప్పి సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళి ఎనేబుల్ చేస్తే మనం క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకోగలం. సో ప్లే స్టోర్లో మొబైల్కి యూఎస్ విపిఎన్ చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది అప్కమింగ్ వీడియోస్లో ఎలా కనెక్ట్ అవ్వాలనేది చెప్తాను. ట్యుటోరియల్ వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది క్యాప్కట్ మెయిన్ స్క్రీన్. ఇందులో ఫోటో ఎడిటర్, కెమెరా, ఆటోకట్, ప్రొడక్ట్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అదంతా మనకు అనవసరం. ముందు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇందులో ఆల్రెడీ మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ఏవైతే వీడియో క్లిప్స్ ఉన్నాయో అవి కనిపిస్తుంటాయి. అందులో మనకు కావాల్సిన వీడియో క్లిప్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ పాత్లో ఆర్ ఏ నెంబరింగ్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ ప్రకారం టైం లైన్లో యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ స్మాల్ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ మీద క్లిక్ చేస్తే 1 అని వచ్చింది, 2 అని వచ్చింది, 3 అని వచ్చింది, 4 అని వచ్చింది. వాటిని ఇక్కడ కిందన యాడ్ అని క్లిక్ చేస్తే టైం లైన్లోకి, అంటే వీడియో టైం లైన్లోకి వరుసగా యాడ్ అయిపోతాయి. సో ఇలా ఇది యాడ్ అయిపోతుంది. సో 2 చేతులతో కనుక మనం దగ్గరికి ఫోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఇది జూమ్ అవుట్ అవుతుంది అనమాట. సో 4 క్లిప్లు మనం పెట్టిన నెంబర్ ప్రకారం చేసుకోవచ్చు. ఇంకో విధంగా అంటే మనం వీడియో స్టార్ట్ చేయకముందే మనం వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్
చూపిస్తుంది కూడా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో నాకు ఈ క్లిప్ ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. అంటే సమ్ పార్ట్ మాత్రమే నేను ట్రిమ్ ప్రివ్యూ చూసాను. ఈ వీడియో తాలూకా ప్రివ్యూ చూసాను. సో క్రాప్ అని క్లిక్ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ మన 2 వేళ్లతో ఎక్కడి వరకు క్రాప్ చేయాలనుకుంటే అక్కడ వరకే ఆ పార్ట్ని క్రాప్ చేస్తే ఇలా మనకి ఈ ఈ సిజర్ లాగ్ కనిపిస్తుంది. సో ఆ సిజర్ అంటే ఏంటి, ఆల్రెడీ ట్రిమ్ చేసి పెట్టుకున్న క్లిప్ అనమాట. సో ఆల్రెడీ అంటే వీడియో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు మనం ట్రిమ్ చేసుకోవచ్చు, లేదా తర్వాత కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ప్రాజెక్ట్ ఎడిటింగ్లో చెప్తాను అనమాట. చేసుకున్నాం మనం యాక్సిడెంటల్గా క్లోజ్ చేసుకున్న మనకి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఈ క్లిప్. సో ఆ క్లిప్ ఇది అనమాట. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ దీని ఇంటర్ఫేస్ గురించి కూడా చెప్తాను. ఈ ఏవైతే క్రాస్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ మన వీడియో ఏ పిక్సెల్ రేట్, ఫ్రేమ్ రేట్, ఏ పిక్సెల్ రేట్లోకి మనం పెట్టుకోవచ్చు అన్నది కూడా చెప్తాను. సో మనం క్యాప్కట్లో ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం 4K రెజల్యూషన్ ఉన్న వీడియోస్ కూడా చేయొచ్చు. సో ఫ్రేమ్ రేట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఆర్ 1080p హెచ్డి క్వాలిటీతో వీడియోస్ కూడా చేయొచ్చు. రెజల్యూషన్, కొడాక్ రేటు, ఫ్రేమ్ రేట్ ఇవన్నీ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియో క్లిప్ని అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయిన తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే అంటే ఆ వీడియో క్లిప్ని కనుక ఫుల్ స్క్రీన్ చేయాలంటే ఇలాగా, ఆర్ ఇది వచ్చేసి ప్లే బటన్, అంటే వీడియో ప్రివ్యూని ప్లే చేయాలంటే ప్లే బటన్ ద్వారా మనం ప్లే చేయొచ్చు. ఇది వచ్చేసి ప్లే హెడర్, అంటే ఇది ఎక్కడుంటే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ వీడియో ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ అవుట్ చేసి ఈ పర్టికులర్ పార్ట్ని నేను ప్లే చేయాలనుకుంటే ఈ ప్లే హెడర్ అన్నది ప్లే చేసుకుంటూ వెళ్తుంది. తర్వాత ఇక్కడ మనం ఎడిట్ చేసి ఏదైనా మిస్టేక్ చేస్తే అండూ బటన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లిక్ చేసి ఏదో మిస్టేక్ చేస్తే అండూ చేయొచ్చు. ఆ తర్వాత రీడూ అంటే మళ్ళీ ఒక పార్ట్ చేయొచ్చు. ఇక్కడ డైమండ్ సింబల్ ఏదైతే ఉంటుందో అది టైం ఫ్రేమ్ అంటుంది. అది అప్కమింగ్ వీడియోస్లో అడ్వాన్స్డ్ వెర్జన్స్లో మీకు ఆ టైం ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి వచ్చాయి, చూసారు కదా. సో క్లిప్ని బట్టి కూడా ఇది మారిపోతుంది. సో ఈ పర్టికులర్ క్లిప్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, హైలైట్ అయింది ఈ వీడియో. సో ఒక పర్టికులర్ పార్ట్ని మాత్రమే నేను కట్ చేయాలనుకుంటున్నాను. అంటే 0.10 ఆర్ ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి 0.20 సెకండ్స్ వరకు కట్ చేయాలనుకుంటున్నాను. సో ప్లే హెడర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అనమాట. మీరు ఎక్కడ కట్ చేయాలనుకుంటే అక్కడ స్ప్లిట్ అని క్లిక్ చేస్తే ఈ స్ప్లిట్ కట్ చేస్తుంది, ఆ పర్టికులర్ పార్ట్ని కట్ చేస్తుంది. మళ్ళీ మీకు ఎక్కడి వరకు కట్ చేసేయాలనుకుంటే అక్కడ మనకి క్లిక్ చేస్తే ఇలా వీడియో 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో మీకు అన్వాంటెడ్ పార్ట్ ఏ పార్ట్ కావాలనుకుంటే ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొడితే మీకు ఆ పర్టికులర్ పార్ట్ కట్ అయిపోతుంది అన్నమాట. ఓవరాల్గా ఏవైతే ఈ ప్రాజెక్ట్ని కనుక మనం ఈ పర్టికులర్ ఇది వచ్చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టైం ఫ్రేమ్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడున్న ఓవర్లే, ఎఫెక్ట్స్, రేషియో, ఎవ్రీథింగ్. ఓకే, పర్టికులర్ వీడియో క్లిప్లో కనుక ఎడిట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ మారిపోతుంటాయి. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యారో బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్లో ఉన్న ఆప్షన్స్ వస్తాయి. ముందుగా మనం ఏ వీడియో చేయాలనుకుంటున్నాం అంటే యూట్యూబ్లో లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నావా, యూట్యూబ్లో షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నావా. యూట్యూబ్లో లాంగ్ వీడియో చేయాలనుకుంటే మనం రేషియో క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. ఇందులో మనకి యూట్యూబ్ కావాల్సింది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది. 16:9 అన్నది లాంగ్ ఫార్మేట్, 9:16 అన్నది షార్ట్స్ ఫార్మేట్ ఆర్ షార్ట్స్. సో మనం ఏ ఆస్పెక్ట్ రేషియోలో వీడియో చేయాలనుకుంటున్నామో ఆ ఆస్పెక్ట్ రేషియో బట్టి మన ప్రివ్యూ విండో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పెక్ట్ రేషియో 9:16 అంటే షార్ట్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కానీ, ఆర్ టిక్టాక్ వీడియోస్కి కానీ ఈ ఆస్పెక్ట్ రేషియోని మనం సెలెక్ట్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ కూడా
ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ రేషియో బేస్ చేసుకుని ఉంటుంది. లేదు లాంగ్ వీడియో చేయాలనుకుంటే 16:19. సో ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఇది ఆస్పెక్ట్ రేషియో సెట్ చేయడం ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ ఎడిటింగ్ ఫీచర్ అనేది యాడ్ చేశాను. అంటే ఇక్కడ చూస్తే మీరు ఒక లైన్లో ఎన్లార్జ్ అయ్యింది. సో 2 ఫింగర్స్తో జూమ్ అవుట్ చేయొచ్చు, జూమ్ ఇన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ క్లిప్ నాకు స్టార్టింగ్లో ఉండాలి అనుకుంటే మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది. మాకు ఏ క్లిప్ తర్వాత ఏ క్లిప్ పెట్టాలనుకున్నా ఇలాగా మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇలాగా కంప్లీట్ వీడియోని మనం కట్ చేసుకొని బేసిక్ ఎక్కడ వరకు కట్ చేసుకోవాలో అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఉంచాలనుకుంటున్నారో అక్కడ వరకు ఉంచవచ్చు. సో ఈ క్లిప్కి పర్టికులర్ మీరు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియోలో ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాయిస్ ఏదో ఒకటి వస్తుంది కదా వెన్ యు ఆర్ షూటింగ్. ఇప్పుడు ఆ క్లిప్కి మీరు ఆ వీడియో తీసేయాలి, వాయిస్ తీసేసేయాలి, కంప్లీట్గా వాయిస్ తీసేసేయాలనుకుంటే ఇక్కడ మ్యూట్ అనే బటన్ ఉంది కదా, అక్కడ మ్యూట్ అనే బటన్ని కనుక మనం పెట్టుకుంటే ఈ క్లిప్లో ఉన్న ఆడియో మొత్తం మ్యూట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ క్లిప్స్లో డిఫరెంట్ క్లిప్స్ కాబట్టి డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ క్లిప్స్ అన్నిటికి నేను మ్యూట్ చేసేసాను. సో మీ వీడియో క్లిప్ కనుక పెద్దగా అనిపిస్తుంది, ఎక్కడో కట్ చేయాలి అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కట్ చేయాలి, మధ్యలో కాదు. ఫస్ట్ పార్ట్ కట్ చేయాలి. ఆర్ వీడియో లెంత్ని తగ్గించాలనుకుంటే మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేస్తున్నప్పుడు మనకి 2 హ్యాండిల్స్ వచ్చినాయి ఇక్కడ వైట్ కలర్లో. సో మీరు లాస్ట్ పార్ట్ తగ్గించాలనుకుంటే జస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసి తగ్గించవచ్చు. సో లాస్ట్లో నాకు తెలిసి డిఫాల్ట్గా క్యాప్కట్ ఇది ఇస్తుంది టెంప్లెట్, దాన్ని మనం తీసేయాలనుకుంటే జస్ట్ ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ అని కొడితే ఇది వెళ్ళిపోతుంది. సో ఇలాగా మనం బేసిక్ ఎడిటింగ్ ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్ ఎడిటింగ్ అయిపోయింది. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఆర్ లైట్ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నాం. మన దగ్గర ఆల్రెడీ ఒక ఆడియో ఫైల్ కనుక MP3 ఫైల్ కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటుంటే జస్ట్ ఆడియో మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్టెడ్ అంటే ఆల్రెడీ మన ఫోన్లో కనుక ఉండుంటే ఎక్స్ట్రాక్టెడ్ క్లిక్ చేసి మనం కావాల్సిన MP3 ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే అది టైమ్ లైన్లోకి అటాచ్ అయిపోతుంది అన్నమాట. రెండవది మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సౌండ్స్ ఉంటే చూడొచ్చు ఫ్రమ్ దట్ డివైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ పర్టికులర్ ఆడియో ఫైల్ ఉంది, దేన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసేసాను అంటే మన MP3 ఫైల్ని నేను చేశాను. ఇది ఈ టైమ్ లైన్కి అటాచ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టైమ్ లైన్కి అటాచ్ అయిపోయింది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూమ్ అంటే బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ తగ్గించాలనుకుంటే జస్ట్ నేను ఈ వాల్యూమ్ సో ఈ వాల్యూమ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, పర్టికులర్ ఈ వాల్యూమ్లో ఈ సాంగ్స్ ఆర్ ఈ పర్టికులర్ ఫైల్లో కనుక మనం ఏదైనా చిన్న బిట్ కట్ చేయాలనుకుంటే దీన్ని కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ క్లిప్ నుంచి ఈ పర్టికులర్ పార్ట్ వరకు మనం కట్ చేయొచ్చు అనుకుంటే కట్ చేసి ఈ సెలెక్టెడ్ దాన్ని మనం డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మన వాయిస్ కనుక తడబడుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆ పర్టికులర్ పార్ట్ని మనం కట్ చేయాలనుకుంటే ఎక్కడి వరకు మీకు అన్వాంటెడ్ వాయిస్ కట్ ఉంటే అక్కడ వరకు మనం కట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్, అంటే మీరు ఇలాగా బేసిక్ చేయొచ్చు. ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనం వాయిస్ ఓవర్ డైరెక్ట్గా మన క్లిప్కే రికార్డ్ చేయొచ్చు. ఎలా అంటే అది కూడా చూపిస్తా. ఓకే, ఈ క్లిప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రికార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మైక్ బటన్ మీద క్లిక్ చేస్తే అది ఏం చేస్తుంది అంటే మన రికార్డ్ ఆన్ చేస్తుంది. ఇక్కడ ఆఫ్ చేసేసి టిక్ బటన్ కొడితే ఇక్కడ మన ఇచ్చిన వాయిస్ని ఇది రికార్డ్ చేసేసి ఇలా ఉంచుతుంది.
ఈ వాయిస్ని అంటే మనం ఎప్పుడైతే వింటామో విన్న తర్వాత మనకి వాయిస్ వాల్యూమ్ పెంచాలి, తగ్గించాలి, లేకపోతే కంట్రోల్ చేయాలంటే ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేసి మనం ఎంతవరకు ఉన్నాయి కదా, సో ఆ వేవ్స్ మన వాయిస్ రికార్డ్ అవుతున్నట్టు. సో వాయిస్ అంటే రికార్డ్ చేసినప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, మన వాయిస్ లోగా ఉంటుంది. అలాంటప్పుడు మనం వాయిస్ని సెలెక్ట్ చేసి వాయిస్ పెంచుకోవచ్చు. వాయిస్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ చెప్తానమాట. సో ఫేడ్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ లోగా స్టార్ట్ అయ్యి అప్పుడు కంప్లీట్గా ఇస్తుంది. సో ఇలా ఉంటుంది. ఓకే ఓకే కం అలాగా కొంత టైము అంటే కొంత ఇప్పుడు మనం సౌండ్ని తగ్గించుకోవచ్చు, అంటే స్లోగా స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ఫేడ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్ ఎడిటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలన్నది ఇప్పుడే చెప్పబోతున్నా. సో ఈ వీడియోకి అంటే ఈ వీడియో డైరెక్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేద్దాం. ఓకే, బేసిక్ వీడియో ఎడిటింగ్ ఆప్షన్ అన్నది మనం చేసేసాము. ఒక ట్రాన్సిషన్ అంటే ఒక క్లిప్ నుంచి రెండో క్లిప్కి ప్లెయిన్గా వెళ్ళిపోతుంది కదా. సో దీనికి కొంచెం వీడియో ఎడిటింగ్ అంటే స్కిల్స్, ట్రాన్సిషన్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఈ క్లిప్కి మధ్యలో కనెక్టర్ లాగా ఒక వైట్ కలర్ రిబ్బన్లా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఏమేమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి. సో కెమెరా ఆర్ ఏదన్నా మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉంటాయో అవి లోడ్ అవుతాయి మెల్లగా. ఈ వీడియోకి ట్రాన్సిషన్ అయితే జరిగింది, చూడండి కావాలితే. సో ఆ క్లిప్పు వేరే క్లిప్కి వస్తుంది. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రాన్సిషన్స్, బ్లర్ ఎఫెక్ట్స్, బేసిక్, ఇలాంటి ఫ్లిప్, ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లిప్ ఉందనుకోండి, ఈ ఫ్లిప్ ఎలా యూజ్ అవుతుంది అన్నది ఈ ఫ్లిప్ ఎలా అప్లై అవుతున్నది చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఈ ట్రాన్సిషను ఈ క్లిప్కి మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ అవుతుంది. ఆర్ ఈ క్లిప్కి కొన్ని ప్రో అని ఉన్నాయి చూసారా, అవి మనకి డైరెక్ట్గా అవైలబుల్ ఉండదు, పెయిడ్ వెర్షన్లో మాత్రమే వస్తుంది అనమాట. సో మీరు చూస్తే ఈ ట్రాన్సిషన్ ఎలా అప్లై అవుతుందంటే ఈ విధంగా అప్లై అవుతుంది, మూవ్ అవుతున్నట్టు. సో వీడియోకి ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ కూడా మనం మెల్లగా ఇచ్చుకోవచ్చు. సో ట్రాన్సిషన్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఇలా టిక్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ట్రాన్సిషన్ అప్లై అయిపోతుంది. ఓకే, ఈ బేసిక్, బ్లర్, కెమెరా, సో డిఫరెంట్ ట్రాన్సిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన ట్రాన్సిషన్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వీడియోని కొంచెం నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు అలాగా. టెక్స్ట్, ఈ క్లిప్స్లో మధ్యలో మనం ఏమైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, యాడ్ టెక్స్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని స్టైల్స్ లోడ్ అవుతాయి. మనకు కావాల్సిన స్టైల్ అంటే ఇలా ఈ స్టైలో, లేకపోతే ఈ స్టైలు అనేది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టెక్స్ట్లో మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ని ఎంటర్ చేయొచ్చు. సో ఈ టెక్స్ట్లో కూడా మళ్ళీ ఇక్కడ యానిమేషన్ ఆప్షన్స్ ఉంటుంది, ఈ టెక్స్ట్ని యానిమేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ప్రో కాకుండా నార్మల్ ఉంటాయి. ఈ అనే ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్ ఆ పర్టికులర్ స్టార్టింగ్లో వచ్చి ఆగిపోతుంది అనమాట, జస్ట్ ఇలాగా. సో స్టార్టింగ్ ఇలా వచ్చి యానిమేట్ అవుతుంది. నెక్స్ట్ అదే టెక్స్ట్కి మనం కనుక
అదే టెక్స్ట్కి మనం యానిమేషన్లో అవుట్ అంటే ఆ క్లిప్ అవుట్ అయ్యే టైంకి యానిమేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది ఇలా క్లిప్ అవుట్ ఆ టెక్స్ట్ కంప్లీట్ ఈ టైం ఫ్రేమ్లో కనుక టెక్స్ట్ కంప్లీట్ అయ్యేలోపు అవుట్రో అన్నది క్రియేట్ అవుతుంది. ఇంకో ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్లో లూప్ అంటే వీడియో ఆ టెక్స్ట్ ఉన్నంతసేపు ఆ టెక్స్ట్ యానిమేట్ అవుతూ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. సో ఈ క్లిప్ అంతా ఇప్పుడు చూస్తే మీరు ప్లే చేస్తారు. ఓకే, ఈ ఈ లూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఆ క్లిప్ మొత్తం ఎంతసేపు అయితే మనం టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అంతసేపు ఆ పర్టికులర్ది మూవ్ అవుతూ ఉంటుంది. సో దీని స్పీడ్ని కంట్రోల్ కూడా చేయొచ్చు. ఇలా స్లో చేశానంటే స్లోగా మూవ్ అవుతుంది, ఆర్ యానిమేషన్గా చేశానంటే స్పీడ్గా మూవ్ అవుతుంది. సో ఇది యానిమేషన్ ఎఫెక్ట్. ఫాంట్ అంటే మనకి రకరకాల ఫాంట్లు కావాలనుకుంటే మనకు కావాల్సిన ఫాంట్లో మన టెక్స్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం తీసుకుంటుంది, అప్లై అవుతుంది, బట్ ఇది. సో నెక్స్ట్ స్టైల్ అంటే ఈ మనకు కావాల్సిన స్టైల్లో ఫాంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఏంటంటే ఇలాంటివి ఇక్కడ చూసారు కదా, ఇలాంటివి ప్రో కాకుండా ఫ్రీ వర్షన్ కొన్ని ఉంటాయి, కొంచెం టైం తీసుకొని డౌన్లోడ్ అవుతాయి. సో ఇలాంటివి మల్టీ కలరు, ఎల్లోయిష్ లాంటివి, బ్లూ కలర్ లాంటివి టెక్స్ట్లు మొత్తం అన్నది మనకు అంటే కలర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ ఎఫెక్ట్స్లో కావాల్సిన కలర్స్ని మనం ఆర్ ఫాంట్ స్టైల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆటో క్యాప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఆటో క్యాప్షన్స్ అంటే ఒక మ్యాక్సిమం అది ఇంగ్లీష్ వీడియోస్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో లాంగ్వేజ్ అంటే వాయిస్ నుంచి ఆటోమేటిక్గా క్యాప్షన్స్ని జనరేట్ చేస్తుంది. సో మనకు అంతగా యూజ్ లేదు, బట్ ఎవరికైనా ఆటో క్యాప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు. ఇందులో యాడ్ టెక్స్ట్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఎడిటింగ్ ట్రిక్స్ అనేది మనం చేయొచ్చు, బట్ ఈ పర్టికులర్ వీడియోలో మనం బేసిక్ మాత్రమే చేస్తున్నాం అన్నమాట. టెంప్లెట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కూడా పర్టికులర్ ఆల్రెడీ ఒక ఫాంట్ ఇచ్చి దాని మీద పర్టికులర్ యాక్షన్స్ క్రియేట్ చేసే సైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ పెట్టాలనుకుంటున్నాం. సో సబ్స్క్రైబ్ బటన్ కూడా మనం పెట్టుకోవచ్చు. టెక్స్ట్ టెంప్లెట్స్లో ఎలాంటి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఆర్ అలాగా చూసారు కదా. ఈ యానిమేషన్ అనేది ప్రీ డిఫైన్డ్ యానిమేషన్స్ చాలా ఉన్నాయి. ఇందులోనే మనం కావాల్సినవి అన్నీ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ టెంప్లెట్లో సబ్స్క్రైబ్ ఫర్ క్యాప్ అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబ్ బదులు క్యాప్ కట్ అని ఇచ్చాను. సో అది ఏం చేస్తుంది, పర్టికులర్ టెక్స్ట్ టెంప్లెట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ని ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అది ఇస్తుంది. ఇవి కూడా మనం ఇంట్రొడక్షన్కి ఆర్ టైటిల్స్లో ఇలాంటి టెంప్లెట్స్ యూస్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ బటన్స్ కూడా ఇక్కడే ఉంటాయి టెక్స్ట్ టెంప్లెట్స్. సోషల్ మీడియా ఆప్షన్లో కూడా రకరకాల టెక్స్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన టెక్స్ట్ మనకు నచ్చిన టెంప్లెట్ని క్రియేట్ పెట్టుకొని వీడియోకి కొంచెం చేయొచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆల్రెడీ ఈ వీడియోకి వాయిస్ ఆల్రెడీ ఒక నాయిస్ ఉన్న ఆ వాయిస్ ఒకటి ఉంది, దానిని మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. వాయిస్ ఒకదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే వీడియో నుంచి ఒక ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో ఈ ఆడియోని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ
రెడ్యూస్ నాయిస్ అనే ఆప్షన్ ఉంది చూసారా, మనం ఎప్పుడైతే రెడ్యూస్ నాయిస్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఇట్. ఇప్పుడు వాయిస్ వీడియోలో నేను ఒరిజినల్ వాయిస్ ఆర్ ఒరిజినల్ వీడియో ఏంటంటే ఇది. దీనికి మనం వాయిస్ రెడ్యూస్ నాయిస్ చేసామంటే కొంత నాయిస్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ వాయిస్ని ఎన్హాన్స్ కూడా చేయొచ్చు, ఎఫెక్ట్స్ కూడా పెట్టచ్చు. ఆ ఎఫెక్ట్స్ ఎన్హాన్స్మెంట్ ఏంటంటే ఇంకా ఏమైనా వాయిస్లో ఎన్హాన్స్మెంట్స్ చేయొచ్చు, అంటే ఎక్కువ డిక్రీజ్ చేయడం ఆర్ ఏమైనా ఇంకేమన్నా నాయిస్ ఉంటే ఎన్హాన్స్ చేయడం, అలాంటివి చేయొచ్చు అన్నమాట వాయిస్ని కూడా. వీడియో మీరు ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో నుంచి మనం ఒక ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఆడియోని ఎన్హాన్స్ చేసి వాయిస్ చేంజ్ చేయొచ్చు, లేదంటే క్లీనప్ చేయొచ్చు, నాయిస్ క్లీనప్ కూడా చేయొచ్చు. సో ఎన్హాన్స్మెంట్ అంటే ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఈ ఎన్హాన్స్మెంట్ అన్నది టైం తీసుకుంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ వాయిస్ ఎన్హాన్స్మెంట్ టు కంప్లీట్ టిల్ 100%. వాయిస్ ఎన్హాన్స్ అయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. సో ఎన్హాన్స్మెంట్ కూడా మనం డిక్రీజ్ చేయొచ్చు, బట్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే యూట్యూబ్ అప్లోడ్, యూట్యూబ్ వీడియోస్, ఛానల్ సెట్టింగ్స్, రిలేటెడ్ వీడియోస్. ఓకే, సో ఎన్హాన్స్ చేసాం. వాయిస్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. చాలా వాయిస్ ఎఫెక్ట్స్ ఉంటాయి క్యాప్కట్లో. ఓకే, ఇందులో వాయిస్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వాయిస్ ఎఫెక్ట్స్ ఏం చేస్తాయంటే వాయిస్ని డిఫరెంట్గా వాయిస్ని మాడ్యులేట్ చేస్తుంది. సో జనరల్గా మనం మైక్ హాగ్ని నేను జనరల్గా రూమ్ సైజ్ని అది స్ట్రెంత్ని తగ్గించుకుంటాను అనమాట. 8 అలా పెట్టుకుంటాను, రూమ్ సైజు 10 పెట్టుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఇట్. ఈ వీడియో సో ఇలాగా వాయిస్ని కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అంటే వాయిస్ ఎడిటింగ్ అంటే కంప్లీట్గా మనం వాయిస్ ఎడిటింగ్ అన్నది మనం క్యాప్కట్లో అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. తీసుకున్న వీడియోలో క్వాలిటీ లేకపోయినా మనం కలర్ కరెక్షన్ ద్వారా వీడియో క్వాలిటీని పెంచవచ్చు. వీడియో మీద క్లిక్ చేసి ఫిల్టర్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ కలర్ కరెక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే కావాల్సిన టెంప్లెట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ కరెక్షన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ కూడా చేయొచ్చు, డిఫరెంట్ చేయొచ్చు. ఇంకా అంటే ప్రో వర్షన్స్ కూడా ఉన్నాయి, అవి అవసరం లేదు. బట్ ఏమన్నా కొంచెం మన మూవీస్లో మాడ్యులేషన్ ఆర్ డస్కీ ఆర్ రిమోట్ సంథింగ్ అలాంటివి ఏమైనా డిఫరెంట్ స్టైల్ మీకు నచ్చితే వీడియోలో మనం ఆ వీడియోని కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ కలర్ కరెక్షన్ మనం చేసుకోవచ్చు. సో ఇలాగా మనం వీడియో క్వాలిటీని కూడా మార్చుకోవచ్చు. ఆర్ వీడియో లేదు నాకు నచ్చలేదు, ఆ టెంప్లెట్స్ ఏవి నచ్చలేదు అంటే మనం వీడియోలోని కూడా బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ మ్యాచ్ అలాంటివన్నీ కూడా మనం పెంచుకోవచ్చు. సో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్ తగ్గించుకోవచ్చు, సాచురేషన్ ఆర్ ఎక్స్పోజర్ షార్పెన్ మార్చుకోవచ్చు, లేదంటే హెచ్ఎస్ఎల్ అంటే కలర్ మాడ్యులేషన్, వీడియోలో ఉన్న కలర్ చేంజెస్ కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్టర్ లాపేద్దాం. సో మీరు చేంజెస్ చేసిన అడ్జస్ట్మెంట్ మీకు నచ్చలేదంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే నార్మల్ రెగ్యులర్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ దానికి వెళ్ళిపోతుంది. సో ఫిల్టర్స్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ, రిమూవ్ ఫ్లిక్కర్స్, రెడ్యూస్ నాయిస్ అనేవి ఈ రెండు కూడా ప్రో వర్షన్ మనకు అవసరం లేదు. సో ఇలాగా మనం కావాల్సినన్ని కావలసినట్టుగా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు వీడియోలో. సో ఈ విధంగా మనం చేయొచ్చు కలర్ కరెక్షన్. ఓకే,
సో ఇలాంటివి అన్ని మరిన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మాడ్యులేషన్స్ కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోకి మనం బీరోల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ అంటే ఒక టెక్స్ట్ ఫోటోని కానీ ఏదన్నా కానీ ఈ వీడియోలో పెట్టాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఓవర్లే అని క్లిక్ చేసి మనకు కావాల్సిన అనదర్ క్లిప్ ఆర్ ఫోటోని కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది. సో మనకు కావాల్సిన స్పేస్లో తీసుకొచ్చి దాన్ని ఎన్లార్జ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా మనం వీడియోలో కనుక చూడాలనుకుంటే ఎలాంటి ఫొటోస్ని కూడా ఓవర్లేగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఓవర్లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానికి మనం యానిమేషన్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఆ ఫోటో మెల్లగా పైకి వచ్చేలాగా ఆర్ మెల్లగా ఫీడ్ ఇన్ అయ్యేలాగా అన్నమాట. సో ఇప్పుడు చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఇలాగా దానికి మనం ఒక స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. సమ్ స్పీడ్ కూడా యాడ్ చేయొచ్చు. మనం ఎన్లార్జ్ చేసామంటే ఆటోమేటిక్గా స్పీడ్ పెరుగుతుంది. సో ఇలాగా మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం ఆర్ ఫొటోస్ని మనం ఎడిట్ చేయొచ్చు ఆర్ యాడ్ చేసుకోవచ్చు. ఓవర్లే అంటే అదనమాట. మల్టిపుల్ ఇప్పుడు ఇంకొక అదర్ సైడ్ ఇంకొక ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సంథింగ్ ఇదేదో యాడ్ చేద్దాం అనుకున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇదే ఉన్న ప్లేస్లో ఈ పర్టికులర్ ఉన్న ప్లేస్లో కనుక మనం డ్రాగ్ చేయగలిగితే ఓకే, ఇదే ఫోటోని మనకు ఇక్కడ కావాల్సిన సైజ్ని ట్రాక్ చేసి మనం 2000తో కనుక డిస్లార్జ్ చేస్తే మనకు కావాల్సినది వస్తుంది. సో దీనికి మనం యానిమేషన్ కూడా యాడ్ చేయవచ్చు. సో మీరు చూస్తే వీడియో కనుక ఎలా చూస్తే మనం ఎక్స్ప్లెనేటరీ వీడియోస్కి ఇలాంటి యానిమేషన్ కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత గ్రాఫిక్స్ ఆర్ స్టిక్కర్స్ ఆప్షన్. ఓకే, అంటే వీడియోస్లో మీరు చూస్తుంటే సడన్గా ఒక యారో బటన్ కానీ ఒక లాఫర్ సింబల్ కానీ అలాంటివి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, యాడ్ వస్తూ ఉంటాయి. అవి స్టిక్కర్స్ అంటారు జనరల్గా. అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రో అనేది యాడ్ చేస్తున్నాను అనుకోండి. సారీ, ఇది ప్రో వర్షను. సో ఇది ఒకటి తీసుకుంది. స్టిక్కర్ యాడ్ అవ్వలేదు, చూద్దాం. స్టిక్కర్స్ ప్రో వర్షన్ అయి ఉండొచ్చు. ఓకే, అది కూడా ప్రో ఉంటుంది. ఓకే, సో ఇది ఉంది. దీనికి కొంత ఓకే, దీనికి కూడా మనం యానిమేషన్ క్రియేట్ చేస్తే అది వీడియో ప్లే అవుతున్నప్పుడు బౌన్సింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, లూప్ క్రియేట్ చేద్దాం. లూప్ అంటే కంటిన్యూస్, అది ఎంతసేపు ఉంటే ఓకే. ఇప్పుడు చూడండి, సో ఆ పర్టికులర్ వచ్చినప్పుడు అలా పాయింటింగ్ అవుట్ చేస్తుంది కదా. సో అలాంటి వీడియోలో ఎఫెక్ట్స్ కూడా మనం స్టిక్కర్స్ ద్వారా, వాటి స్టిక్కర్స్ తాలూకా యానిమేషన్ ద్వారా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కీ ఫ్రేమ్ ఏం చేస్తుంది అంటే వీడియోకి కొంత యానిమేషన్ క్రియేట్ చేస్తుంది. ఫ్రేమ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బట్ మినిమం చిన్న ఎడిటింగ్లో అంటే రీల్స్లో మీరు ఈ కీ ఫ్రేమ్ స్ట్రాటజీస్ ఎక్కువ చూస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు కీ ఫ్రేమ్ని ఎక్కడ యాడ్ చేయాలంటే మీరు ఎక్కడైతే ఫస్ట్ పొజిషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో అక్కడే కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకుంటారు. సో ఈ రెడ్ బటన్ ఏదైతే ఉందో అది కీ ఫ్రేమ్ యాడ్ అయినట్టు. సో లాస్ట్కి తీసుకెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని పర్టికులర్ ఫోటోని నేను
హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను కీ ఫ్రేమ్ చేసి దీన్ని ఎన్లార్జ్ చేస్తా. సారీ, ఓకే. అప్పుడు ఏమవుతుంది అంటే ఇలా కీ ఫ్రేమ్ యాడ్ అయింది. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయింది కదా, ఇక్కడ నుంచి నేను మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొస్తా. సో లాస్ట్కి తీసుకెళ్ళి ఎక్కడైతే మళ్ళీ తగ్గిందాం అంటే వెనక్కి జూమ్ అవుట్ చేద్దాం అనుకున్నామో అక్కడికి కీ ఫ్రేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తీసుకొస్తా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇలాగా ఎన్లార్జ్ అవుతుంది. ఆ తర్వాత వెనక్కి మళ్ళీ డిస్లార్జ్ కూడా వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. సో మెల్లగా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఈ కీ ఫ్రేమ్స్, ఈ డైమండ్ షేప్స్ ఏవైతే ఉంటాయో వీటిని కీ ఫ్రేమ్స్ అంటారు అనమాట. సో వీటి వల్ల చాలా యూసెస్ ఉన్నాయి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకొంచెం డీపర్గా వెళ్తాను అనమాట. కీ ఫ్రేమ్స్ స్ట్రాటజీస్ ఆర్ ఏ టైంలో ఏ కీ ఫ్రేమ్ని ఎలా యూస్ చేస్తే మన వీడియో గ్రాఫిక్ అనేది నీట్గా వస్తుంది అవన్నీ అన్నమాట. సో కీ ఫ్రేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన వీడియోస్కి యానిమేషన్ కూడా క్రియేట్ చేయొచ్చు కీ ఫ్రేమ్స్ ద్వారా. ఓకే, ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ డూప్లికేట్ క్లిప్ అనేది చేయాలి. సో డూప్లికేట్ ఎలా చేయాలంటే దీన్ని క్లిక్ చేసి జస్ట్ కాపీ, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది. సో 2 క్లిప్స్ రెడీగా ఉన్నాయి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే ఓవర్లే సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఒక ఉంది. సో ఆ క్లిప్ సైజ్ ఎంత ఉంటే దాన్ని అంత సైజుకి ఎన్లార్జ్ చేయాలి. ఎన్లార్జ్ చేసి సో ఫస్ట్ క్లిప్ ఎంత ఉందో అంత క్లిప్కి మనం అడ్జస్ట్ చేయాలి మన క్లిప్. సో దీన్ని మనం ఫిట్ చేయాలి స్క్రీన్కి. ఓకే, దెన్ ఇలా అవుతుంది. దెన్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది, ఓవర్లే. సో ఇప్పుడు ఏమైంది, ఒక క్లిప్ ఉంది, పైన ఒక క్లిప్ ఉంది, బట్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే మనం ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ సెలెక్ట్ చేసి కింద క్లిప్ని సెలెక్ట్ చేసుకుని కట్అవుట్ అనే ఆప్షన్ పెట్టి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొడితే ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోయింది. ఆ పర్టికులర్ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ మనకి బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడతో మన బేసిక్ ఎడిటింగ్ స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం ఫ్యూచర్లో చేయబోతున్నాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.